చిన్నప్పుడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు చూడు ఎంత పెద్ద అయిపోయి కారు తోలుతున్నాడు. బ్రో నీ పేరు? ఇంద్ర. ఏ దేవుడు? నేను దేవుడా? అన్నం ఏంది ఎంత ఉంది? తింటే తరిగిపోద్దిలే. బిర్యానీ అంటే నాకు ఖైదీ మ్యూజిక్లో వస్తుంది. తాజ్ 786 అంట, ఆడికి పోతున్నాం. ఎక్కడ? ఐఎస్ మహల్ దగ్గర. ఐఎస్ మహల్ దగ్గర రామకృష్ణ పుష్కర్ని ఆపోజిట్ అంట. బాయ్ బిర్యానీ అంట. బాయ్ బిర్యానీ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదా, వర్తా కదా, చూపిస్తాను, చూసేయండి. హలో అందరికీ, వెల్కమ్ టు రవితో బిందాస్. వీడు హితేష్, వీడి పేరు. చిన్నప్పుడు చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు చూడు ఎంత పెద్ద అయిపోయి కారు తోలుతున్నాడు. ఏంటి మూమెంట్? బ్రో నీ పేరు? ఇంద్రసేన రెడ్డి. పూర్తి పేరు ఇంద్ర అంతేనా? ఫ్రెండ్స్ అందరూ అఖిల్. ఓకే. హితేష్ చెప్పు, ఇప్పుడు ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. నువ్వు మీసాలోడు కారేమో తోలేస్తున్నాడు. చిన్నగా ఉన్నాడు నా దగ్గరికి వచ్చినప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు. మళ్ళా కలుస్తాం అనుకున్నా కానీ కుదరలేదు. ఈరోజు కలిసినాడు. చూద్దాం ఏమేమి చూపిస్తాడు, ఏమేమి తినిపిస్తాడు. దేవుడు ఈరోజు దర్శనం ఇచ్చాడు. ఏ దేవుడు? నేను దేవుడా? అంతా మంచిగా జరగాలి హితేష్. ఇది అలిపిరి రోడ్డు. ఈ రోడ్లోనే మొత్తం. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టలేదు, ఇప్పుడు కట్టినారు. మీకు ఇదే మున్సిపల్ పార్క్. ఈ మున్సిపల్ పార్క్లో నేను చిన్నప్పుడు ఫుల్గా డ్యాన్సులు వేసేదన్నమాట. చిరంజీవి సాంగ్స్, బాలయ్య బాబు సాంగ్స్, అన్ని సాంగ్స్ అనమాట. సో అలా చేసి ఏమి చేయట్లేదు, చేస్తా, డ్యాన్సులు చేస్తా, ఫుడ్ చూపిస్తా, కంటెంట్ చేస్తా, సినిమాలు చేస్తా, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటా. మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. అప్ప ఏం హితేష్, తిరుపతి ఎండ అయింది, ఎలా ఉంది? సమ్మర్లో తిరుపతి పెరుగుతూ ఉంది. మాకు నేనుండేటప్పుడు బైక్ మేము ఎలా తోలేవాళ్ళం తెలుసా? ఈ రోడ్లలో చాలా స్పీడ్ తోలేవాళ్ళం. ఇప్పుడు అసలు తోలాలంటేనే కష్టంగా ఉంది. ఇప్పుడు బయట రావాలంటే కష్టంగా ఉందంట. కరెక్ట్గా చెప్పాడు. రావట్లేదా? నువ్వు సెలబ్రిటీ హితేష్. బయట వస్తే బాగోదు కదా. ఏమంటావు ఇంద్ర? సెలబ్రిటీ మామూలుగా ఉండదు. నీ స్పోర్ట్స్, నీ బైక్ ఇన్స్టాలు చూస్తూ ఉంటా, స్పీడ్ తోలుతాడు కదా. అంటే కుర్రతనం. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అలాగే స్పీడ్ తోలేవని. నీ పేరేంటైనా? గాలి సీను. గాలిలో వద్దు నాయనా, కొంచెం భూమి మీద పోనీ. ఇప్పుడు మామూలు తగ్గిలే, అసలు స్పీడే బాగుంది. నేను ఇప్పుడు నేను కూడా తగ్గించేసాను. ఎందుకు పడినారా? అదే ఎవడైనా సరే పడిన తర్వాతనే. అవును, మా ఫ్రెండ్స్ అందరం పడినాం. నేను కూడా కొండ స్పీడ్కి వెళ్ళేది, మళ్ళీ దిగే స్పీడ్గా. ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, అసలు బండి తోలడానికి కూడా చాలా ఇబ్బంది. ముందైతే మేము పిచ్చి అసలు మా బ్యాచ్ అసలు మామూలు స్పీడ్ తోలేవాళ్ళు కాదు. హితేష్ గారిని చూస్తుంటే అదే గుర్తొస్తాను నాకు. తగ్గించాడంట, చూద్దాం నెక్స్ట్ రీల్స్ వీటిలో. నువ్వు పడిపోయినావా? నేను పడలేదు. నేను వెళ్తా ఉన్నా 100 స్పీడ్లో, కుక్క అడ్డం వచ్చేసి. అదే చెప్పేది, మనం స్పీడ్ కరెక్ట్గా పోయినా కుక్క అడ్డం వచ్చినా ఏది అడ్డం వచ్చినా టైం బ్యాడ్ అయితే ఏం చేయలేము. ఆ స్పీడ్ కంట్రోల్లో పోయినా అనుకో చిన్న దెబ్బలు తగులుతాయి, స్పీడ్గా పోయినా అనుకో పెద్దగా దెబ్బలు తగులుతాయి. ఏం కాలే కదా? నాకేం కాలే. ఎలా అంతా బాగా తగిలాయి. మొత్తం వెంకటేశ్వర స్వామి దీవెనలు నీకున్నాయి. ఎంజాయ్. ఇది ఇస్కాన్ టెంపుల్.
అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండేసరికి ఇక్కడ ఎక్కడన్నా చెట్టు కింద ఆగి తిందాం అనుకున్నాం. ఏం హితేష్? అంతే అన్న. అది తిని ఎలా ఉంది, వర్తా కదా చూద్దాం. డెఫినెట్లీ వర్తా వర్మ వర్త్. 150 రూపాయలు బిర్యానీ వర్త్. బాయ్ బిర్యానీ అన్నాడు కానీ చూద్దాం. బాయ్ బాయ్ బాయ్. నాకు ఈడ తిరుపతిలో తిరగడానికి బైక్ కావాలి. నీ దగ్గర ఉందా ఏమన్నా? ఉందన్నా. ఏ బైక్ ఉంది? యాక్సెస్ ఏతర్ ఉంది. ఎన్ని బైకులు ఉన్నాయి? ఒక 3 యాక్సెస్లో, ఒక ఏతర్, ఒక V4, ఒక కారు. ఇక్కడైనా రెంట్కి తిప్పుతున్నావా బైకులన్నీ? అన్ని బైకులు ఎందుకు అలానా? అంటే కొనేసేది. బైకుల మీద ఇంట్రెస్ట్ డబ్బులు ఎక్కువైపోయాయి, అంత సీన్ లేదు. బైక్ మీద ఇంట్రెస్ట్ అంతే. అవునా? సూపర్ సూపర్ హితేష్. బైక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్ని బైకులు కూడా ఒక స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవచ్చు కదా. V4 ఉంది కదా. V4 స్పోర్ట్స్ బైకా? ఏది అది? మరీ అంత స్పోర్ట్స్ కాదు. ఏది V4 అంటే? నాకు తెలియదు యాక్చువల్ బైక్ నాలెడ్జ్. 150 వెళ్తుంది స్పీడ్, టాప్ స్పీడ్. ఓకే, మంచి బైకర్. స్లోగా వెళ్ళు. నుంచి వచ్చేస్తున్నా బైకర్ నుంచి కారర్ అయిపోతున్నా. కార్ కాయ రవి అన్న ఒక కార్ తీస్తే. కారు నీకున్న బైకులతో పోల్చుకుంటే మాదంతా అయ్యా. ఇంటర్మీడియట్కే కారు ఉండదు, బైకులు ఉన్నాయి. ఇంకేమున్నాయి? క్విడ్ కారు కదా, 4 వీలు కదా. బిర్యానీ తినడానికి ఎంత దూరం వెళ్తున్నాం చూడండి. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ఫుడ్డీ. ఇదే చంద్రగిరి ఫోర్ట్, రాజులు పరిపాలించింది. చైనా వాళ్ళ దగ్గర వచ్చామండి. అదే చైనా వాళ్ళు లేదు, అది చంద్రగిరి వాళ్ళు. ఇక్కడ బాగుంది ప్లేసు తినడానికి. మా వాళ్ళు సెటప్ చేస్తాము. సెట్ చేసాము. సరుకు దించండి. బిర్యానీ వేసేయమంటారా? వేసేస్తున్నా. అమ్మ క్వాంటిటీ బాగా ఇచ్చాడు. ఇంకోటి కూడా వేసేద్దాం. తినేయగలుగుతారు కదా? ఓకే కదా, మీరు ఫుడే కదా. ఓకే, నేను తిన్నా అంత, అందుకని నేను ఎక్కువ తిన్నాను. నేను కనపడే అంత ఇదిగా. ఓకే, రోల్ అవుతుందా? నేను తింటా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమల్ హాసన్. ఎక్కువ అన్నమైంది ఎంత ఉంది? తింటే తరిగిపోతులే. ఇంట్లో ఏం వేస్తాను తెలుసా? చికెన్ పకోడా. నేను ఒక్కడిని ఎంత తిన్నాను, మా వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ అలా వేసాం. కమాన్ స్టార్ట్ చేద్దామా? బాగుంది. ఇప్పుడు ఒక ముద్ద తినలేడు. గుడ్డు, చికెను, ఆనియను, బిర్యానీ వేసుకుని ఇలా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా తిన్నారా? నేను వచ్చానమ్మా, వాడు రాలేదు. ఎక్కువ బయట రాను. కందిపోతావనా? ఓకే, రవి అన్న నా కోసం వచ్చాడు. యాక్చువల్గా కోట దగ్గర తిందాం అనుకున్నాం. మ్యాటర్ ఏంటంటే అక్కడ కోతులు వస్తాయంట. కోతులు వచ్చాయనుకో వాటితో పాటు అమ్మను కూడా తింటాం. ఫుడ్ ఉండదు ఆ కోతుల అంటే అది ఎలా పీక్కి వెళ్ళిపోతుందో తెలియదు కదా. మనం ఫుడ్ చూపిలాం, ఇంత దూరం వచ్చి దెబ్బ అయిపోతాం. సో అందుకని కొంచెం దూరంగా చెట్టు కింద తింటున్నాం. బిర్యానీ అంటే నాకు ఖైదీ మ్యూజిక్ వస్తుంది. ఎవరన్నా నువ్వు బిర్యానీ కోసం తిరుపతి నుంచి చంద్రగిరికి వచ్చి చంద్రగిరిలో తింటాను. బిర్యానీ ఎలా ఉంది? బాగుంది. బిర్యానీ అయితే మేము కంప్లీట్ చేసాం. పూర్తి అయిపోయింది అంటే బాగున్నట్టే కదండి.
మాకైతే బిర్యానీ నచ్చింది. మీకు కూడా తినాలనుకుంటే ఐఎస్ మహల్ దగ్గర రామకృష్ణ పుష్కర్ని ఆపోజిట్ బిర్యానీ సెంటర్ పేరు 786. నచ్చితే మీరు కూడా వెళ్ళండి, ఫుడ్ తిని ఎంజాయ్ చేయండి. ఇదో వెనకాల చూడండి వ్యూ ఎలా ఉందో. సో నచ్చితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పుట్టపైన అదే ఊరేసేది.